హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మై హోమ్ కిచెన్లో నేను మునగాకు కారపొడి దోశ చూపిస్తాను. దోశ పలుచగా చేసుకుని టూ టైప్స్ దోశ చూపిస్తాను. దాని మీద మునగాకు కారపొడి చల్లుకోవాలి. లైట్గా ఒక 2 స్పూన్లు నూనె పుట్ట పోసుకోవాలి, కొంచెం కొంచెంగా. చూడండి ఎట్లా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తే తింటే కూడా ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకుని. అంతే, మునగాకు కారపొడి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు పుట్నాల కారపొడి దోశ చూద్దాం. చూడండి ఎట్లా ఉందో. ఫోన్ మనం ఇంట్లో కారపొడులు ఉంటే ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి వేసుకోవసరం లే. ఇట్లాగా చట్నీ కూడా అవసరం లేదు. అంటే కారపొడి చల్లుకుని స్పైసీగా ఉంటుంది, తింటానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ట్రై చేయండి. చట్నీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది తింటానికి. తొందరగా అయిపోతుంది, తింటానికి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.